మరి పరశురాముడు ఏమంట ఉన్నాడైనా తల్లి పండేటి పరుపుల మీద బుద్ధి తీరింది, పట్టు మంచాల మీద బుద్ధి తీరింది, బండ మీద బుద్ధి పుట్టానమ్మా ఎల్లమ్మా. కోరిక తీర్చని కొడుకుని ఏమి కొడుకుని అన్నాడు పరశురాముడు ఆయన. ఆకలి వినిపించింది, బిడ్డలు వినిపించింది, బండగాల వేస్తున్నారే. ఆ బండ మీద వేసి చాపని బొర్రిచ్చినట్టు బొర్రిస్తుండు పరశురాముడు ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మదేవి అన్నది, ఒరే అగ్గిదేవ తొక్కితే పాతాల లోకం పోతావు, రాగాకంత రైకగాలొద్దు, చింతాకంత చీలగాలొద్దు, ఒకవేళ కాలినట్టు ఉంటే తొక్కితే పాతాల లోకం పోతావని అగ్గిదేవుని బుగులు లేపింది ఎల్లమ్మదేవి. అమ్మవారి ఎల్లమ్మని పరశురాముడు చాప బొర్రిచ్చినట్టు బొర్రిస్తుండు. ఆ రాముడు చూడబోతేనేమో పొడుసు బుగ్గలు వస్తున్నాయి, నవరసులు గారుతున్నాయి. తల్లి చూడబోతేనేమో సల్లకుండా రీతిగా సల్ల పడుతున్నది. అయినా రాగకంత రైకగాలే, ఇంతకంత చీరే గాలి. పరశురాముడు చూడబోతే అయ్యో నా తల్లి ప్రాణం పోతుందేమో, కళ్ళ తల్లి లేకపోతే కనిలుగా మునిగినట్టు అనుకుండు పరశురాముడు. అటువంటి పరశురాముడు దండరెట్టల మీద ఎల్లమ్మ తల్లిని తీసుకొచ్చిండు, కానుగా ఆకల మీద వండ పెట్టిండు. అయినా ఇక్కడ నేను ఉంటినంటే నా తల్లికి నాకు ఏమన్నా పాప మోడి కడతారేమో, ఇక్కడ నేను ఉండనన్నాడు. అంతరాన దూరం పోయింది. అటువంటి కనుకనేమి రాయ సొంటి పరశురాముడు లక్కోల గరిగిండు, గో అక్కుల సట్టి మొగోడు పరశురాముడు, మరి ఎటువంటి గొర్రోల వంగిండు రామయ్యనే. తల్లి లేకపోతే కలియుగ మునిగినట్టు, కొంటే భూమి జాగలు కొనొచ్చు, భార్య చనిపోతే ఇంకో భార్యను చేసుకోవచ్చు, భూమి జాగలు పోతే భూమి జాగలు సంపాదించవచ్చు, తల్లి పోతే కనతల్లిని కొనలేమన్నాడమ్మో. పరశురాముడు అటువంటి కనుకనేమి కలకల కలకల కన్నీరు తీసిండు పరశురాముడైనా. కొట్టేటి మూర్ఖులు లేకపాయ అనుకుంది, కానుగాకలకెళ్ళి లేచింది ఎల్లమ్మదేవి. ఎక్కడన్నా పోయి తల దాసుకుంటున్నది ఎల్లమ్మదేవైనా. ఇప్పుడే నా తల్లి గారి పట్నం శోపురం పోతున్నది ఎల్లమ్మదేవైనా. శోపురామైతేరా పంచదేవత ఎల్లమ్మ పరమ కళ్యాణే. అమ్మవారి ఎల్లమ్మ లోకమాత ఎల్లమ్మ, పంచదేవత ఎల్లమ్మ పరమ కళ్యాణి అమ్మవారి ఎల్లమ్మ పుట్ట పుట్టలు ఎల్లమ్మ నంది పుట్టలు ఎల్లమ్మ నాగారం ఎల్లమ్మ. అక్కడికెళ్ళి వస్తుంది ఎవర్రా? అబ్బా బిడ్డ ఎల్లమ్మనేనా? మన బిడ్డ వచ్చిందంటే వెనక పరశురాముడు వస్తాడు, మన పంచల వల్ల కొడతాడు రా. చీరు పంచేర్రా ఎల్లమ్మ రాకుంటున్నాడు, అటువంటి శివుడు జంగమయ్యరే. తర్వాతలు పనిచేసేటళ్లకు ఎల్లమ్మ దేవి చూసింది, నాయనా నేను నీ బిడ్డను వస్తే తలుపులు దగ్గర ఎప్పుడైతే తర్వాత బంద్ చేస్తున్నారా, మరి ఎటువంటి కనుకనేమి ఎల్లమ్మ నన్ను శివపురం రాణిస్తలేరు అనుకుంది. శివపురానికి శాపన పెడతానని దోషడంతా మట్టి తీసుకుంది ఎల్లమ్మ దేవైనా. మట్టి తీసి
శివపురం మీద కొట్టబోతే నారదుడు కళ్ళవార చూసి మరి ఎల్లమ్మ శాపన పెడితే మరి అటువంటి శివపురానికి బాగుండదు అనుకుంటూ అటువంటి కనుకనేమి నారాయణం 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 అనుకుంటా శివపురం చేరవచ్చిండు. అమ్మా ఎల్లమ్మ నీ దోషిట్లో ఉన్నది ఏంది? నీ దోషిట్లో ఉన్నది ఏంది? ఈ మట్టి ఎందుకు తీసుకున్నావమ్మా? అమ్మా ఎల్లమ్మ ఆడి పిల్ల శాపన మంచిది కాదు తల్లి. శాపన పెడితే మరి ఇలా శివపురానికి ఏమైతుంది అనుకుంటున్నారా? తర్వాత తెరుస్తలేడు, అందుకే శాపన పెడుతున్నావా? ఆ తర్వాత నేను తెరిపిస్తాగమ్మా అన్నాడాయన. పిచ్చిండు నారాయణం నారాయణం అనుకుంటా శివుని దగ్గరకు వచ్చిండు ఆయన. ఆ శివుడేమనుకుంటున్నాడు, నా బిడ్డ వెళ్ళిపోయింది నాదుడు వచ్చింది అనుకొని తర్వాత తెచ్చిన్నాడు. మసలకెళ్ళి వెళ్ళిపోయింది ఎల్లమ్మ దేవి. అటువంటి శివుడు కూర్చున్న కుర్చీ కింద దాచుకుంది ఎల్లమ్మ దేవి అయినా. ఎంత పని చేసినవయ్యా, ఎందుకు ఏమైంది నాయన అంటే నా బిడ్డ వచ్చింది కళ్యాణం, నీ బిడ్డ వచ్చినందుకు బాధపడుతున్నావా? అయ్యా ఇవాళ ఖరాబైన బంగారం హౌసులో ఇంటికి చేరినట్టు ఇవాళ అలుగొచ్చినాడిది అమ్మగారింటికి వస్తుంది అయ్యా. ఈ బంగారం నీ ఇంటికి చేరింది నాయన. ఎప్పుడైతే ఆ శివపురం కుర్చీ కింద ఎల్లమ్మ దేవి కోసం ఉండని ఇక్కడ పరశురాముడే